వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన 108 శ్లోకాలలోని 13వ భాగము 33, 34, 35 శ్లోకాలు. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. 33, 34, 35 శ్లోకాలని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజు నుంచే పంచాంగాలలో జాతకాలను మార్పు చూపిస్తూ కొత్త పంచాంగాలు వెలువడతాయి. రాక్షస శక్తులు అడ్డు కాకుండా కాళీమాత హనుమంతుని కార్యసాఫల్యానికి తోడ్పడింది. కాళీమాత కరుణ ఉంటే భస్మమైపోయిన వారు కూడా తిరిగి ప్రాణం పోసుకొని తిరగగలుగుతారు. చైత్రశుద్ధ ప్రతిపత్ పర్వదిన ప్రాతకాల దీక్షాచరణమర్మ ప్రబోధిని వసంత నవదిన త్రికాలవ్రతాచరణ భక్త రామచంద్రానుగ్రహమూర్తే భూపుత్రీ రామపత్నీ సందర్శన సంభాషణ భాగ్యప్రదాయిని శ్రీమహాదేవి సీతాన్వేషణాంజనీ పుత్రకార్యసిద్ధిప్రదాత్రీ రావణాహంకారధ్వంసిని కాళీ. భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు దేవీ నవరాత్ర మహాత్మ్యాలను గురించి తెలియజేస్తూ అవి 2 రకాలుగా ఉంటాయి అంటున్నారు. మొదటిది చైత్రమాసములో వచ్చే చైత్ర నవరాత్రులు, రెండవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. చైత్రమాసంలో అమావాస్య తరువాత మరునాడు వచ్చే పాడ్యమి రోజు నుండి ప్రారంభం అయ్యేవే చైత్ర నవరాత్రి ఉత్సవాలు. అదే రోజు యుగ యుగాలకు మూలారంభమైన ఉగాది, అదే యుగ ఆది, అదే సంవత్సరాది. అంటే బ్రహ్మ జీవుల సృష్టి ప్రారంభించిన పర్వదినం. అందువలన ఆ రోజు నుంచే మానవుల విధి వ్రాతలలో మార్పులు వస్తాయి అంటారు గురుదేవులు. ఉగాది రోజు నుంచే పంచాంగాలలో జాతకాలను మార్పు చూపిస్తూ కొత్త పంచాంగాలు వెలువడతాయి. అదే ఉగాది పర్వదినాన శ్రీ ఆదిపరాశక్తి నేత్రాల నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మి, పార్వతీమాతలు కూడా ఉద్భవించినట్లుగా శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తెలియచేస్తున్నారు. అంటే అదే చైత్ర శుద్ధ పాడ్యమి, అదే ఉగా ప్లస్ ఆది ఈజ్ ఈక్వల్ టు ఉగాది కాదు, అదే యుగా ప్లస్ ఆది ఈజ్ ఈక్వల్ టు యుగాది. అదే చరాచర జీవరాశుల సృష్టికి మూలమైన పర్వదినం. ఆ రోజు నుంచే చైత్ర నవరాత్రులు ప్రారంభమై శ్రీరామనవమితో పూర్తి అవుతాయి. వీటినే చైత్ర వసంత నవరాత్రులు అంటారు. అమావాస్య తరువాత మరుసటి రోజైన పాడ్యము నుంచే చైత్ర నవరాత్రులైనా శరన్నవరాత్రులైనా ప్రారంభం అవుతాయి. ఈ చైత్ర నవరాత్రులు అత్యధికమైన అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాయి. పాడ్యమి రోజు నుంచి చంద్రకళలో మార్పులు సంభవిస్తూ
చంద్రుని వెలుగు దినదిన ప్రవర్ధమానం అవుతూ పౌర్ణమి రోజుకు పరిపూర్ణమైన నిండుతనాన్ని, నిండైన వెలుగును, కాంతిని వెదజల్లుతుంది. అంటే మానవుని జీవితంలో కూడా అభివృద్ధి, శుభ ఫలితాలు రోజు రోజుకు వృద్ధి అవుతాయని, అవి పౌర్ణమి నాటి నిండు చంద్రుని వలె నిండైన ఫలితాలను ఇచ్చే స్థాయిలో ఉంటాయని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. చైత్ర నవరాత్రులను అత్యంత నిష్ఠ, భక్తి శ్రద్ధలతో ఆచరించటం వలన ఏర్పడే అధిక శుభ ఫలితాలను శ్రీ ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇంకా దేవ, ఋషి గణాలకు తెలియజేయగా, ఆ వ్రతాన్ని శివపార్వతుల సలహాతో వశిష్ఠుల వారు ఆ దీక్షను పాటించి దేవి అనుగ్రహాన్ని పొందినట్లు శ్రీ గురుదేవులు తెలియజేశారు. ఆ వ్రత విధానాన్నే వశిష్ఠ మహాముని త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి తెలియచెప్పగా, రాముల వారు ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉగాది నుంచి ప్రారంభమయ్యే చైత్రమాస వసంత నవరాత్ర దీక్షను పాటించి 3 పూటలా శ్రీ ఆదిపరాశక్తిని ఆరాధించి బహువిధాలైన వరాలను భాగ్యంగా పొందినవాడయ్యాడు. భూదేవి పుత్రికైన సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తరువాత సీత జాడ తెలియని శ్రీరాముడు వసంత నవరాత్రి వ్రతాన్ని ఆచరించిన ఫలితంగా శ్రీరామునికి, అలాగే అంజనాదేవి సలహా మేరకు చిన్న వయస్సు నుండే దేవి దీక్షను పాటిస్తున్న ఆంజనేయునికి శ్రీ ఆదిపరాశక్తి అనుగ్రహంతో వారికి కార్యసిద్ధి కలిగి ఆంజనేయుడు సీతమ్మ వారిని లంకానగరంలో చూసి మాట్లాడే భాగ్యం లభించింది. దుష్టుడు, దురాచారుడైన రావణాసురుని దురహంకారాన్ని అణచివేసి రావణుని సంహరించేందుకు తగిన దివ్య శక్తిని ఇచ్చి శ్రీరామచంద్రునికి విజయాన్ని ప్రసాదించిన తల్లి శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి విజయ కాళికయే. మానవ దేహంలోని నవరంధ్రాలలో ఉండే నానా విధాలైన వికారాలు అదృశ్యం కావటానికి, సకల శుభాలు జరిగి సుఖ సంతోషాలతో జీవించటానికి, మనిషి చైతన్యవంతమైన సత్యమైన అభివృద్ధిని పొందటానికి, నరజన్మను సార్థకం చేసుకోవటానికి ఈ చైత్ర వసంత నవరాత్ర దీక్ష ఎంతో దోహదపడుతుంది. అందుచేత ఈ దీక్షను పాటించి భక్తులు భుక్తిని పొందుతూ సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని సాగిస్తూ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత అనుగ్రహంతో ముక్తిని పొందాలని, తప్పక పొందుతారని ఆశిస్తూ నిజమైన భక్తులకు నిర్వాణమే సంపదగా ఇవ్వమని శ్రీ ఆదిపరాశక్తిని ప్రార్థిస్తూ ఉంటాను అంటూ తెలియచేస్తున్నారు శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అంజనాదేవి తపఃకాలానుగ్రహకారిణి మాతృత్వ మహాయశోభాగ్యప్రదాత్రి ఆంజనేయార్చనతోషిణి లంకానగరాంతర ప్రవేశ మార్గ ప్రబోధిని అసురాద్భుత శక్తి ప్రతాపయుక్తి బల పరాక్రమ మర్మ ప్రబోధిని భీషణాకారాసురగణ కుక్షి శిరో బాధామాయా నిద్రావేశకారిణి. అంజనాదేవి తనకు పుత్ర సంతానం లేకపోవటం వలన పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఘోర తపస్సు చేస్తున్న కాలంలో ఆమె తపస్సుకు మెచ్చి అనుగ్రహించి ఆమెను దీవించి తల్లి అయ్యే మంచి యోగ్యతను, భాగ్యాన్ని, మంచి కీర్తిని
వరంగా ప్రసాదించింది శ్రీ కాళీమాత. ఆ తరువాత ఆంజనేయుడు జన్మించాడు. ఆయన వరప్రసాది. బాల్యం నుంచి మహాభక్తుడై ఆ తల్లిని సేవించటం వలన ఆ తల్లి ఆంజనేయుని ఆరాధనకు సంతసించి ఆయనకు ఎన్నో మహిమాన్వితమైన వరాలను ప్రసాదించింది. ఆ వరాల ప్రభావంతో అత్యంత శక్తిమంతుడై బుద్ధి కుశలతను పొందగలిగాడు. శ్రీరాముడు సీతా అన్వేషణ క్రమంలో ఆయనకు అత్యంత ఆప్తుడైన బంటుగా మారాడు. ఆంజనేయుడు జానకీమాత జాడ తెలుసుకోవటం కోసం లంకానగరం ప్రవేశించే మార్గాన్ని తెలియచేస్తూ అక్కడ నిరంతరం పహరా కాసే అత్యంత భయంకరులైన రాక్షసుల యొక్క శక్తిని, వారి కుయుక్తులను, తెలివిని, ప్రతాపాన్ని, బలపరాక్రమాలను, వాటిని ఛేదించి ముందుకు వెళ్ళే మర్మాలను నిశితంగా ప్రబోధించిన తల్లి మహాశక్తి శ్రీ కాళీమాత. భయంకర ఆకారాలు కలిగిన రాక్షసులు హనుమంతుని సీతా అన్వేషణకు అడ్డు రాకుండా వారికి కడుపు నొప్పి, తలనొప్పులతో కూడిన మాయా రుగ్మతల వలన నిద్రను ఆవహింపచేసి హనుమంతుని కార్యం సఫలం అయ్యేటట్లు చేసిన శక్తి స్వరూపిణి శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. దేవకీ వసుదేవార్చితే యోగమాయే శ్రీకృష్ణానుగ్రహమూర్తే శ్రీకాళీ వ్యాసమునీంద్రార్చితే గాంధార్యభీష్టమృతపుత్రాత్మసందర్శనకారిణి ఆకాశరాజార్చితే దేవి ఆమ్నాయక్షీ స్వరూపోద్భవమూర్తే శ్రీ ఆదిశక్తే పూర్వవర్తమాన భావి వాగ్దాన సాక్షాత్కార వ్రత దీక్షాచార్య శ్రీమూర్తే. దేవకి వసుదేవుల చేత అర్చించబడిన తల్లి శ్రీ కాళీమాత. కంసుని సంహరించడానికి శ్రీకృష్ణుడు దేవకి అష్టమ గర్భంలో జన్మించి గోకులంలో పెరిగి పెద్దవాడు అవుతున్నాడని యోగమాయ రూపంలో వినువీధిలో నిలిచి కంసుని హెచ్చరించిన మహాదేవి శ్రీ కాళీమాత. తానే శ్రీకృష్ణ స్వరూపమై శ్రీకృష్ణుని అనుగ్రహించిన కృష్ణ స్వరూపిణి శ్రీ కాళీమాత. వ్యాస భగవానుని చేత అర్చించబడి స్తుతింపబడిన మాయాదేవి మరణించిన పుత్రుల వలన శోకంలో ఉన్న గాంధారికి ఆమె పుత్రుల ఆత్మస్వరూపాలను మరలా చూసే భాగ్యాన్ని గాంధారికి ప్రాప్తింపజేసిన పరమాద్భుత శక్తి స్వరూపిణి శ్రీ కాళీమాత. ఆ తల్లి కరుణించి అనుగ్రహిస్తే కాలి బూడిద అయిపోయిన వారు కూడా తిరిగి ప్రాణం పోసుకొని తిరగగలుగుతారు. ఈ కలియుగంలో కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మామగారు మరియు పద్మావతీదేవి తండ్రిగారు అయిన ఆకాశరాజు చేత అర్చించబడిన దేవి వారి ఇలవేల్పు కులదైవం అయిన ఆమ్నాక్షీదేవి స్వరూపంతో బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు ఈ భువిపై అవతరించిన ఆది పరాశక్తి శ్రీ కాళీమాత అమ్మవారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునే సమయంలో వారు ఇద్దరు నూతన దంపతులు కాబోయే ముందుగా ఆకాశరాజుకు ఇలవేల్పుగా ఉన్న ఆమ్నాక్షి స్వరూపంతో ఉన్న శ్రీ కాళీమాతను ముందుగా దర్శించి పూజించి వారు పెళ్లి మండపానికి వెళ్ళినట్లు యోగంలో కనిపిస్తున్నదని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. శ్రీ కాళీమాత ఆడిన మాట తప్పని సత్యవాక్కుల తల్లి
తాను ఏమి చెబితే దాన్నే చేస్తుంది. పూర్వజన్మలలో, పూర్వకాలంలో, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో, అలాగే రాబోయే కాలంలో జరగబోయే వాటిని తెలియచేస్తూ అమ్మవారు చెప్పినట్లుగా జరిగేటట్లు చేసే వ్రతాన్ని దీక్షగా, మంచి ఆచారంగా పెట్టుకునే తల్లి శ్రీ ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.